నమస్కారం అండి. మీ పేరు సార్? వెంకటకృష్ణరాజు. వెంకటకృష్ణరాజు గారు. మీరు ఏ పంటలు పండిస్తున్నారు? కంద వేస్తాం, అట్టి, దొండపాదు, మన కాకరపాదు అన్ని పండి ఎక్కువ కూరగాయ పండుతుంది. కూరగాయలండి. మొత్తం అంతా ఊరంతా కూడా కూరగాయలే. ఎక్కువ కూరగాయ, అట్టికాయ, వరి సాగు. వరి సాగు తక్కువ అండి. సరే, ఈ కంద పంటకు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే లాభదాయకంగానే ఉందా రైతుకి? కంద నీళ్లు 2 సంవత్సరాల నుంచి లాభదాయకంగా ఉందండి. గత సంవత్సరం 20 రోజులు వర్షాలు ఎక్కువ కురిసింది, రైతు విపరీతంగా పెరిగిందండి. వర్షాలు ఉండాలంటారు దీనికి? వర్షాలు ఉండటం వల్ల బాగా దిగుతుందండి. నీడు సంవత్సరం పై సంవత్సరం రైతు కంద తక్కువ వేసాడండి, ఎక్కువ అమ్మిందండి. యూపీ, చెన్నై, బొంబాయి, ఎక్కువ ఢిల్లీ కూడా వెళ్తుందండి. ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎక్కువేమో. 100 ఎక్స్పోర్ట్లు బండి కూడా వెళ్తుందండి. దానివల్ల నేను 2 సంవత్సరాల నుంచి కంద వేసిన వాళ్ళకల్లా లాభాలు 2 సంవత్సరాల నుంచి వచ్చిందండి, గిట్టుబాటు వచ్చిందండి. ఈ ఏడు మళ్ళీ అదే రేట్ కొనేసారండి. ఏడు టాస్క్ అండి. ఏడు అమ్మితే బయట పెడతారండి, లేకపోతే అంటే నీడు మాత్రం అనుకోకుండా లాభదాయకంగా రైతుకి బాగా పాత లాస్ కూర్చుందండి. గతంలో వచ్చిన నష్టాలు ఏం చేస్తారంటే 4-5 సంవత్సరాలకు సస్యం మార్చి అందేసుకుంటారండి. మన రోలపాల నుంచి వస్తారండి, సోకలు 10-15 మంది ఉంటారండి. వాళ్ళే తవ్వుకుని వాళ్ళే పట్టిపోతారండి. పుట్టుకొచ్చి 250 కేజీలండి. పుట్టుకొచ్చి 250 కేజీలు ఎకరం 30 పుట్ల వరకు వేస్తారండి. మొదలుగానే 30-35